జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము. మంగళ్ కన్యారాశిలో సంచారము. శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. వచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం మీకు వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో కొన్ని శుభత్వాలు మీరు చూస్తారు. శుభత్వాలు చూడడం ఇది ఎలా ఉంటుందంటే మీ జీవిత భాగస్వామి, ఉదాహరణకి మీరు ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్కి ఏదైనా ఒక మంచి జరుగుతుంది. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఈ మాసం ప్రామిసింగ్గా ఉంది. మీరు ఒకవేళ మగవాళ్ళు అయితే మీ మిస్సెస్ వృషభ రాశిలో పుట్టి వృషభ లగ్నంలో ఈ రెండిట్లో ఏదైనా అయ్యి ఉంటే తనకి ఈ మాసం బాగా ఉంటుంది. తను వర్కింగ్ అయితే తనకి వర్క్ ప్లేస్లో చాలా బాగా ఉంటుంది. ఏదైనా మంచి ప్రమోషన్ కానీ ఏదైనా చూస్తారు. తను వర్కింగ్ కాకపోతే అప్పుడు మీకే అప్లికేబిలిటీ ఉంటుంది, మీకే మంచి మార్పులు మీరు చూస్తారు. ఇది ఉద్యోగస్తులకి అంటే వివాహితులకి అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. బాగుంటుంది, ఉద్యోగంలో చక్కగా ఉంటుంది. అంటే చాలా సంతోషంగా చేస్తారు, లోపల చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కోసారి మనకి లోపల నుంచి ఆనందం ఉంటుంది బాగా, ఒక్కోసారి లోపల నుంచి దుఃఖం తన్నుకొస్తుంది, ఒక్కోసారి లోపల నుంచి ఆనందం కూడా అలానే తన్నుకొస్తుంది. ఈ మాసం మీకు లోపల ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది.
పైకి కనిపించడానికి చాలామంది పాపం వాళ్ళ లోపల ఎన్ని బాధలున్నా పైకి నవ్వుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈ మాసం ఇలాంటి దుర్గతి మీ రాశి మీ లగ్నం వాళ్ళకి లేదు. లోపల ఆనందం ఉంటుంది, బయటికి ఆనందం. అంటే ఈ మాసం మీరు ఏదో నెట్టుకొచ్చే చిరునవ్వు కాకుండా నిజంగా మనసులోంచి ఇక్కడి నుంచి వచ్చే చిరునవ్వు ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే చిరునవ్వు కాకుండా ఆనందం చాలా చక్కగా ఉంటుంది. ఇది మీ అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ మాసం వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపార లబ్ధి బాగా ఉంది ఈ మాసము. అంటే క్రయ విక్రయాలన్నీ కూడా చురుగ్గా సాగుతాయి. మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటే అది కొంచెం మీకు పనులు అయితే ముందుకు సాగుతాయి కానివ్వండి, కొంచెం ఫైనాన్షియల్గా డబ్బులు వస్తూ ఉన్న మీకు ఏదో కనుక్కొని ఖర్చులు వచ్చి అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది కేవలంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మీరు ఇంటీరియర్ బిజినెసెస్ లేదా బ్యూటీ పార్లర్లు, కాస్మెటిక్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లేదా విడిగా కూడా మీరు ఇంట్లో బట్టలు అమ్మేవాళ్ళు, ఇలా సెల్లర్స్ అయితే మీకు ఈ మాసం చాలా బాగా ఉంది. మీ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. సో ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా ఈ మాసం అనుకూలంగా ఉంది. ఒక్క రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా అయితే ఉంది, కానీ డబ్బులు అడ్జస్ట్ అవుతాయి, మీకు బాగానే వస్తాయి, కానీ వేరే చోట మీరు డైవర్ట్ అవుతాయి. అది కొంచెం మీకు చికాకు, అసంతృప్తి ఉంటుంది. అది ఏంటి అనేది మీ జన్మజాతకాన్ని బట్టి అనుసరించి ఉంటుంది. వ్యాపారస్తులకి ఇలా ఉంది. విద్యార్థినుల అందరికీ కూడా చాలా అంటే చాలా చక్కటి శుభ సమయము. అంటే ప్లెజెంట్గా ఉంటుంది. ఏదైనా మీరు విద్యార్థులు అయితే బయటికి వెళ్తారు సంతోషంగా. మీ పేరెంట్స్ తోటి మీరు బయటికి వెళ్తారు, మీ ఫ్రెండ్స్ తోటి మీరు బయటికి వెళ్ళవచ్చు సంతోషంగా. బయటికి వెళ్ళి ఒక పిక్నిక్ లాగా అలాంటివి టూర్స్ ఏదన్నా ఈ మాసం గోచరంలో గ్రహదేవతలు కలిగిస్తున్నాయి. గృహిణులకి ఈ మాసము గృహిణులకు అంతా చాలా చక్కగా ఉంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రకాలుగా బంధువర్గం వాళ్ళతోటి ప్రతి ఒక్కళ్ళతోటి బాగుంటుంది. ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే గృహిణులకి ఈ మాసం మీకు అంత బాగా ఉన్న ఆలోచనలతోటి మీరు బాగా అతలో కుతలం అవుతారు. ఈ మాసం మీ ఆలోచనలో మీకు ప్రథమ శత్రువు అన్నట్టు ఉంటుంది. ఇది కేవలంగా గృహిణులకు మాత్రమే. మీ ఆనందాన్ని తినేసే విధంగా మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి. గతంలో జరిగినవి కావచ్చు, గతంలో జరిగినవే ఉంటాయి, ఇప్పుడైతే ఏం జరగవు. అది గడిచిన నెల కావచ్చు లేదా ఎప్పుడో జరిగింది కావచ్చు. వీటి వల్ల ఏంటంటే మీకు ఉన్న ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. అందువల్ల మీరు గృహిణులు మీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి ఆలోచనలు క్రాక్ చేయకుండా, మీ ఆనందాన్ని తిననీయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది గృహిణులకి. సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా బాగా ఉంది, చాలా బాగా ఉంది. బాగా ఉందని చెప్పడం చాలా తక్కువ, చాలా బాగా ఉంది. ఇవి ఈ మాసం యొక్క మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన శుభ సమయము. ఇది ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు, అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పసుపు రంగు పుష్పాలు, అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు. ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో, అంటే మీ చేతనైన దాంట్లో, ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే ఓకే. లేకపోతే అలా కొయ్యడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి, శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే
మన లైఫ్ని మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి అంటే మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ను కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే 2 గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తున్నాయి. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకుంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.